హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ కుంచె సూర్యకళ వైజాగ్. ఈరోజు మన వీడియో విశాఖపట్నంలోని తొట్లకొండ 2000 సంవత్సరాల చరిత్ర కలిగిన బౌద్ధ క్షేత్రంగా పిలువబడే పురాతనమైన బౌద్ధ రామం చూద్దాం రండి. ఈరోజు మన వీడియోలో స్కిప్ చేయకుండా ఫుల్ వీడియో చూడండి. ఇది విశాఖపట్నం నుంచి 20 కిలోమీటర్స్ ఉంటుంది. భీమిలి వెళ్ళే వైపు బస్సులు ఆటోలు అన్నీ తిరుగుతాయి. మనకి పైకి వెళ్ళడానికి మన ఓన్ వెహికల్లోనే వెళ్ళాలి, ఏమీ వెళ్ళవు. మనం ఏదైనా వెహికల్ కట్టించుకుని వెళ్ళాలన్నమాట. ఎంట్రన్స్లో మంచి రావి చెట్టు వేశారు, చాలా బాగుంది. ఈ ఎంట్రన్స్ లోపల నుంచి ఆర్చ్ చూసారా ఎంత బాగుందో. ఇక్కడ మనకి టికెట్ తీసుకోవాలి కారుకి. ఒక్కొక్క వెహికల్కి ఒక్కొక్క రేట్ ఉంటుందన్నమాట. కారుకి అయితే 30 రూపీస్ తీసుకున్నారు టికెట్. 30 రూపీసా? బౌద్ధ రామం వెళ్ళడానికి పైకి వెళ్ళాలి. చూడండి ఎంత ఆహ్లాదకరంగా ఉందో వాతావరణం అయితే. అక్కడ చూడడానికి అన్నీ చక్కగా వేశారు. రోడ్డుకి ఇరువైపులా చాలా అందంగా వేశారు మొక్కలైతే. తొట్లకొండ ఆర్చ్ నుంచి టికెట్ తీసుకున్న తర్వాత కొంచెం ముందుకు వస్తే అక్కడ మంచి బుద్ధ విగ్రహం పెట్టారు. మంచి పార్క్, మంచి ఫ్లవర్స్ చాలా అందంగా వేశారు ఇక్కడంతా. చూడండి ఎంత చక్కగా ఉందో. మన బాస్కోని కూడా తీసుకొచ్చాం మేము. మన బాస్కో అయితే చక్కగా ఎంజాయ్ చేసేస్తుంది కొత్త ప్లేస్ చూసి. ఇక్కడ చూసారా, రావి చెట్టు కింద బుద్ధ విగ్రహం పెట్టారనమాట. చాలా ఆహ్లాదకరంగా ఉంది ఇక్కడ అయితే. చాలా బాగుందన్నమాట. అసలు కూర్చొని వెళ్ళాలనిపించట్లేదు, అంత బాగుంది. ఇక్కడ వాటర్ పాండ్ చూడండి, చక్కగా వాటర్ది మన ఫౌంటైన్ పెట్టారనమాట. చాలా బాగుంది. చూడండి రావి చెట్టు కింద బుద్ధ విగ్రహం పెట్టారు. ఇదంతా రాయితో కట్టారనమాట అక్కడ. అది పార్క్ నుంచి మేము వచ్చేసిన తర్వాత ఇది ఎంట్రన్స్. తొట్లకొండ బుద్ధ స్తూపాలన్నీ ఉంటాయన్నమాట ఇక్కడ. ఎంట్రన్స్ లోపలికి వెళ్తే ఇక్కడ చూడండి ఎంట్రన్స్లోనే కొన్ని బోర్డ్స్ ఇచ్చారనమాట. దీని హిస్టరీ చదివే వాళ్ళు చదవచ్చు. తెలుగులోను ఇంగ్లీష్లోనూ కూడా ఉంటుంది. టూరిస్టులు చాలా ఎక్కువ మంది వస్తుంటారు. విదేశాల నుంచి కూడా టూరిస్టులు వస్తుంటారనమాట. అందుకని తెలుగులోని ఇంగ్లీష్లోను రెండు రాసి బోర్డులు పెట్టారనమాట. ఇలా లోపలికి ఎంట్రన్స్ లోపలికి వెళ్ళాలి. చూడండి ఈ రోడ్డు చూడండి, అంతా రాతితోనే కట్టారనమాట. ఇవన్నీ కొండల మీద ఇలా కట్టారనమాట. చూడండి స్తూపం కనిపిస్తుంది. 2000 ఏళ్ల నాటి చరిత్ర కలిగిన వైభవం చూడండి. ఈ తొట్లకొండకి పేరు ఎలా వచ్చిందంటే, ఇక్కడ చిన్న చిన్న నీటి తొట్లు ఉన్నాయి. 12 తొట్లు ఉన్నాయి, నీటి తొట్లు. దానివల్ల దీనికి తొట్లకొండ అని పేరు వచ్చిందట. 1976లో ఏరియల్ సర్వే చేస్తుండగా విశాఖపట్నంలో గుర్తించారట నేవీ అధికారులు. తవ్వకాలలో బుద్ధ భిక్షువులు ఆనవాళ్ళు, ప్రార్థనా మందిరాలు, చైతన్య స్తూపాలు, వంటశాల, వీటితో పాటు రాగి, వెండి, బంగారు నాణాలు, పూసలు వెలుగులోకి వచ్చాయట. ఇక్కడ గైడ్ ఉన్నారు ఒక ఆయన 2000 సంవత్సరాల నాటి స్టోరీ అంతా మనకి ఈ బుద్ధ స్తూపాల కోసం, ఈ వంటగది కోసం ఇవన్నీ చెప్తున్నారనమాట ఆయన. ఏంటండి చెప్పండి. తెలుగేనండి. చాలా చక్కగా అతను జరిగిందంతా చెప్తున్నారనమాట. ఎప్పుడు 1976లో ఏరియర్ సర్వేలో మనకి ఇది గుర్తించారు. ఈ బుద్ధ భిక్షువులు ఇక్కడ ప్రార్థన చేసుకునేవారు ఈ మందిరాల్లో. ఇక్కడ వంటగదులు ఇవన్నీ ఉన్నాయి. ఇక్కడ ఈ స్తూపాలు కనిపిస్తున్నాయి కదా, దాని మీద ఆకులతోటి ఒక పాకల్లాగా వేసుకుని దాంట్లో ఉండేవారట. ఇవన్నీ గదులట. ఇవన్నీ మనకి ఆ గైడ్ చక్కగా ఎక్స్ప్లెయిన్ చేసి చెప్తున్నారనమాట. ఇవి చూడండి ఎంత పెద్ద పెద్ద ఇటుక, ఒక్కొక్కటిని చాలా పెద్ద ఇటుకలు అనమాట. పూర్వం కాలంలో అలా ఉండే కదా,
అప్పుడు కట్టినవాట. రాయితోనే రోడ్లు ఇవన్నీ కట్టారంట, రాతి కట్టడాలే ఇవన్నీని. తర్వాత కొన్ని ఉద్దుదు తుఫానికి ఇవన్నీ కూలిపోతే తర్వాత మళ్ళీ కొంచెం ప్లాస్టింగ్లు సిమెంట్తో చేశారంట. అంతవరకు మట్టితోనే ఉండేవట. ఉద్దుదు తుఫానికి అన్నీ పడిపోయంట, మళ్ళీ కట్టామని చెప్తున్నారు. ప్రతిదానికి ఎక్కడెక్కడ ఏముంటాయి అన్ని బోర్డు. ఈ బోర్డు చూడండి, గిడ్డంగి, భాండాగార, స్టోర్ రూమ్, కిచెన్. ఇదంతా కిచెన్ అంట. చాలా పెద్ద కిచెన్ ఉండేదట. ఇక్కడ చాలామంది బుద్ధ భిక్షువులు ఉండేవారు. వాళ్ళందరికీ చాలా పెద్ద కిచెను, హాలు, డైనింగ్ హాలు అన్నీ ఉందన్నమాట. డైనింగ్ హాల్ అంటే చక్కగా ఒక బల్లల్లాగా కట్టేశారు. కింద కూర్చొని ఆ బల్ల మీద పెట్టుకొని తినేవారట. చూడండి, ఇదంతా డైనింగ్ హాలు. చాలా పెద్దది ఉండేదంట ఇక్కడ. చూడండి ఎంత పెద్ద పెద్ద ఇటుకలతో చాలా చక్కగా కట్టారనమాట. ఇవన్నీ రాతితోనే రోడ్లు వేశారు. ప్రాచీన రాతి మార్గం. ఇవన్నీ రాతి మార్గాలు. ఇవన్నీ చూసారా, రూమ్స్ అన్నమాట. గదులు 72 గదులు ఉన్నాయి ఇక్కడ. చాలా పెద్దది, పొడవుగా కట్టారనమాట. ఇవన్నీ స్తూపాలు. 64 పిల్లర్స్. ఇవి రాతి స్తూపాలు అన్నమాట. వాటి మీద మొత్తం ఆకులతో మొత్తం కట్టి అక్కడ సమావేశం మందిరం కట్టుకున్నారట. 64 స్తూపాలతో ఒక మందిరం నిర్మించారట ఇక్కడ. మనకి వీడియోలో అలా కనిపిస్తుంది కానీ చాలా పెద్ద ప్లేస్లో ఆ మందిరం ఉంది. చాలా పెద్దదన్నమాట. ఇవి చూడండి, అవన్నీ రూమ్స్ ఇవన్నీ అన్నమాట. చాలా పెద్దది. అసలు ఎంత తిరిగినా తరగట్లేదు, అంత పెద్దది ఉంది. ఇక్కడ స్తూపాల మధ్య చూడండి, ఇక్కడే మీటింగ్స్ అన్నీ అవ్వాయట. చాలా బాగుంది ఇక్కడ ప్లేస్ అయితే. ఆ స్తూపాలు కూడా సగం సగం ఇరిగిపోయి పడిపోయి ఉన్నాయన్నమాట. శిథిలాలు అయిపోతున్నాయి ఈ స్తూపాలు అయితే. చాలా పెద్ద ఉండేవట. అన్నీ రాయిలతోనే కట్టారట. రాతి కట్టడాలు రాయితోనే కట్టారట అంతాను. చూడండి, అవంతా కింద పడిపోయి ఆ మధ్యలో చాలా పెద్దది కట్టారు చుట్టూను. ఆ మధ్యలో కూర్చునేవారట. చూడండి, ఇవన్నీ రూమ్సే. చుట్టూ రూమ్స్ ఉన్నాయన్నమాట. అసలు ఎంత చక్కగా ఆర్కిటెక్చర్ చూడండి. అప్పట్లోనే అంత బాగా డిజైన్ చేశారు. పురాతనమైన కట్టడాలు ఎంత అద్భుతంగా ఉన్నాయో చూడండి. అప్పట్లో ఏ టెక్నాలజీ లేకపోయినా ఇంత అద్భుతమైన కట్టడాలు చూస్తే చాలా ఆశ్చర్యం వేస్తుంది. మన విశాఖపట్నం ఒకప్పుడు బౌద్ధ మతానికి ఎంతో ప్రాచుర్యం పొందింది. తొట్లకొండే కాకుండా భీమిలి, అనకాపల్లి, బొజ్జన్నకొండ, పంచదార్ల ఈ చుట్టుప్రక్కల అంతా బుద్ధ స్తూపాలు స్థాపించి ఉన్నాయి. అన్ని బౌద్ధ క్షేత్రాలు భిన్నంగా తొట్లకొండ చాలా పెద్దగా ఉంటుంది. జ్ఞాన స్తూపాలతో పాటు వంట సామాగ్రి వేసుకోవడానికి, నెక్స్ట్ గదులు, జ్ఞానం చేసుకునే గదులు, స్తూపాలు అన్నీ చాలా పెద్ద పెద్ద ఉంటాయి ఇక్కడ. అనకాపల్లిలో కూడా ఇలా ఉండదు, చిన్నది ఉంటుంది. ఇక్కడైతే చాలా పెద్దదన్నమాట. చూసారా స్తూపాలు ఎన్ని ఉన్నాయో. అన్నీ పెద్ద పెద్ద స్తూపాలు ఉన్నాయి. ఇలాంటి అద్భుతమైన కట్టడాలు ఇవన్నీ పురాతనమైన సంస్కృతి సంపదలు. వీటిని మనము చాలా జాగ్రత్తగా కాపాడుకోవాలి. ఈ ప్రదేశం చాలా ఆహ్లాదకరంగా ఉంది. ఎవరైనా చూడని వాళ్ళు తప్పకుండా విజిట్ చేయండి. చాలా బాగుంది ఇక్కడ. బుద్ధ స్తూపాలు చాలా అందంగా ఉన్నాయి. ఇది తిరగడానికి చాలా టైం పట్టింది మాకు. చాలా పెద్దదన్నమాట. మనము ఎప్పుడైనా వెళ్ళినప్పుడు చక్కగా ఇక్కడ ఒక పూటంతా అలా ఉండి తిరిగి చూస్తే చాలా అందంగా కనిపిస్తుంది. ఇక్కడ నీటి తొట్లు చక్కగా ఉన్నాయి. ఎందుకంటే వర్షాలు పడ్డాయి కదా, మాకు వాటర్తో చక్కగా నిండిపోయి కనిపిస్తున్నాయి అన్నీని. నీటి తొట్లు అయితే చక్కగా కనిపిస్తున్నాయి. ఇక్కడ చూడండి, ఇటు నుంచి వెళ్తుంటే ఇక్కడ నీటి తొట్లు ఉన్నాయి అన్నమాట.
ఆ స్తూపం చూడండి ఎంత చక్కగా కనిపిస్తున్నాయో స్తూపాలన్నీని. చాలా పెద్దదన్నమాట ఇవన్నీని. ఇక్కడ చూడండి బౌద్ధ భిక్షువులు జ్ఞానం చేసుకునేవారట ఆ లోపల. ఇక్కడైతే బయట నలుగురు కాపలా కాసేవారట. అప్పట్లో అన్నీ అడవి కింద ఉండేది కదా, జంతువులు ఇవన్నీ వచ్చేస్తాయని బయట నలుగురు ఉండేవారట. చుట్టూను బౌద్ధ భిక్షువులు జ్ఞానం చేసుకునేవారట. చూడండి రౌండ్గా కూర్చొని చేసుకునేవారట. అప్పుడు కట్టడాలు చూడండి ఎంత బాగున్నాయో చక్కగాను. ఇవన్నీ శిథిలాలు అయిపోయాయి కొన్ని. చూడండి అవన్నీ ఎలా రాళ్ళన్నీ శిథిలాలు అయిపోయాయి అన్నమాట. ఒక దగ్గరికి పెట్టి ఉంచారు అన్నీని. చూడండి ఎంత చక్కగా కనిపిస్తుందో దూరం నుంచి చూస్తుంటే. ఇక్కడ ఇప్పుడు నీటి గుంటలు చూడండి, ఇలా గుంటలు చేసేసి చక్కగా ఉంచారనమాట. ఇది అప్పట్లో డైరెక్ట్గా వాటర్ తాగకుండా ఇది చూడండి రాతి నీళ్ళ తొట్టెలు, రాతితో కట్టిన తొట్టెలు అన్నమాట. దాంట్లో మనం ఫిల్టర్ కాకుండా వాళ్ళు ఏదో వేసి దాంట్లో మంచినీళ్ళ కింద చేసుకుని తాగేవారట అప్పట్లో. చూడండి ఇప్పుడు కూడా చక్కగా తొట్టెలు చాలా బాగా కనిపిస్తున్నాయి. చూడండి పక్క పక్కనే అలా రాతితో తొట్టెలు తయారు చేసుకున్నారు. అందుకే దీనికి తొట్లకొండ అని పేరు వచ్చిందంట. ఈ పక్క పక్కనే తొట్లన్నీ ఉన్నాయి. ఒకే రాయి మీద తొట్టెలు తయారు చేసుకుని వాటరు ఇంకా ఇంకిపోకుండా అలా తొట్టెలు తయారు చేశారంట. ఎంత వాటర్ ఉందో చూడండి ఇప్పటికి దాంట్లో. అంటే వర్షం పడినప్పుడల్లా అక్కడ స్టోర్ అయిపోతుంది, ఇంకా దాంట్లో అలా ఉండిపోతుంది అనమాట. ఇక్కడ చూడండి మేకలు ఇవన్నీ ఉన్నాయి కదా, వాటర్ తాగుతున్నాయి. చాలా కొండ మీద ఉంటుంది ఇది. తొట్లకొండ అంటే చాలా హైట్లో ఉందన్నమాట. ఈ నీటి తొట్టెలకి అన్నీ సైడ్ నుంచి మెట్లు ఉన్నాయి. చక్కగా అలా దిగి వాటర్ తీసుకునేవారట. తొట్లకొండ ఎవరన్నా చూడని వాళ్ళు ఉంటే కంపల్సరీ చూడండి, చాలా బాగుంది. వైజాగ్లో ఉండి కూడా చాలామంది చూస్తుండ్రు. కంపల్సరీ ఒకసారి ఈ తొట్లకొండ చూడండి. పక్కనే బీచ్ ఉంది, చాలా బాగా డెవలప్ చేశారు బీచ్ కూడా. ఇక్కడికి వస్తే బీచ్ కూడా చూడొచ్చు. నెక్స్ట్ వీడియోలో నేను బీచ్ పెడతాను. ఓకే ఫ్రెండ్స్, తొట్లకొండ వీడియో ఎలా ఉంది? నా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. స్కిప్ చేయకుండా ఫుల్ వీడియో చూడండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ ఫ్రెండ్స్.